అంజలిదేవమ్మ గారు పంపిన కొత్త మంటపుట్టు అండి. ఓహో, నువ్వన్న మాట. అవునండి. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారా? మన బొట్ల పుల్లోడు లేడండి, అయ్యగారి గది శుభ్రం చేస్తే బాగా సంతోషపడతాడని చెప్పారండి. అందుకేనండి కుర్రకొంక చెప్పాడన్నమాట. అవునండి, ఆ కుర్రకొంకే చెప్పారండి. మీ నాన్నకి ఏం పనిరా? ఏం పని చేయడండి, మంచి జ్యోతిష్కని చెప్తాడండి, మంత్రులు వేస్తాడండి. మా ఊళ్ళో నన్ను కూడా బుడ్డ జ్యోతిష్కుడు అంటారండి. జ్యోతిష్కుడు అంటారు అంటారండి. చెయ్యెందుకండి గ్రహచారం, మొగలు చూసే చెప్తారండి. ఏమిటా భయపెడతావు? అమ్మ బాబోయ్, నాకు భయం ఎత్తున్నదండి, నేను చెప్పనండి. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, చెప్పరా, చెప్పు చెప్పు. అండి మరండి అయ్యగోరండి, మన మొక్కల్లోనండి కూలీలే కనిపిస్తుందండి. ఎవరి ప్రాణాలైనా తీసారా అండి? నువ్వు నిజం చెప్పావురా. అందరూ వద్దు 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 లేకుంటే మొండితనంగా వెళ్ళి నా చేతులారా కట్టుకొని నరికండి రా, మేకపోతే అమ్మవారి గుళ్ళో. నువ్వు భలేవాడు కానీ ముఖం చూసి కాదు కానీ చేయి చూసి చెప్పరా. అయ్యారండి మన చేతులు చూడండి, ధనరేఖ జరిగిపోతలాగుందండి. రత్నాలు, మాణిక్యాలు, వజ్రాలు, కెంపులు, పచ్చలు, ఇక చాలా చాలా ఉంటాయండి. చెప్పరా, చెప్పు. మనం ఒక పిల్ల మీద కన్ను వేసామండి. నిజం చెప్పరా, ఆ పిల్లకు నాకు పెళ్ళి అవుతుందా లేదా? ఆ పిల్లకి పెళ్ళి అవుతుంది కానీ కానీ మనకు కూని కేసుతో సంబంధం ఉండదండి. ఆ ప్రమాదం ఇప్పుడు అక్కడో ఇక్కడో కాకుండా ఇప్పుడు పక్కనే వచ్చి కూకుందండి. అవునండి, మరేం భయలేదండి. మా బాబు ఉన్నాడు కదండి, ఆడితో చెప్పి టప్పి టప్పి అని 10 మంత్రాలు చదివిచ్చేస్తానండి. దాంతో ప్రమాదంకి మాత్రం తోక ముడుచుకుపోద్దండి. వేయించరా వేయించ, ఎంత డబ్బైనా సరే. మీ నాన్నతో చెప్పి ఒక తాయిత్తు కూడా కట్టించరా. అలాగే కీరవాణి గారు ప్రతి పాటను ఒక ఛాలెంజ్ గా తీసుకొని కంపోజ్ చేయటం మరో ఎత్తు. సాంప్రదాయ బాణీలు చెడకుండా సినిమా పద్ధతి పాటిస్తూ ఆయన 2 పడవల మీద అద్భుతంగా ప్రయాణం చేశారు. నటీనటులు, ముఖ్యంగా నాగ్, స్నేహ, సుజాత పాటల్లో విలీనమైపోవటం ఏదో కొత్త లోకానికి తీసుకెళ్లినట్టు జనం ఫీల్ అయిపోయారు. ఇక రాఘవేంద్రరావు గారి గురించి చెప్పేదే ఉంది. అణువణువు తానే అయి విశ్వరూపం చూపించారు.